నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ న్యూస్ ఫోకస్. తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయడం లేదంటూ గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారు. సభ నుంచి వాకౌట్ చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. విపక్ష హోదాపై వైసీపీ నేతలకు సరైన జవాబు ఇచ్చారు. ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదన్నారు. ప్రజలు ఇస్తేనే వస్తుందని చెప్పారు. జనసేన కన్నా ఒక్క సీటు ఎక్కువ వచ్చినా వైసీపీకి విపక్ష హోదా దక్కేది అన్నారు పవన్. ఈ టర్మ్ ముగిసే వరకు వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని ఖరాఖండిగా చెప్పేశారు. ప్రజలు ఇచ్చిన 11 సీట్లను గౌరవించి అసెంబ్లీకి రావాలని హితో పలికారు. ఎమ్మెల్యేల సంఖ్యకు అనుగుణంగా స్పీకర్ సమయం కేటాయిస్తారన్నారు. ఇంకా పవన్ మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా రాకుండా చంద్రబాబు కానీ తాను కానీ ఏమీ మాయ చేయడం లేదంటూ కూడా పేర్కొన్నారు. కేవలం రాజ్యాంగబద్ధంగా మాత్రమే హోదా లభిస్తుందని ఆయన అన్నారు. దాని ప్రకారం అందరూ అసెంబ్లీ హోదాను అనుభవించాలని పేర్కొన్నారు. అయినా సరే వైసీపీ మాత్రం తాము వారసత్వంగా అసెంబ్లీలో ఉంటున్నాం కాబట్టి, తమ తర్వాత ప్రతిపక్షంలో మరెవరూ లేరు కాబట్టి హోదా తమకే ఇవ్వాలని కోరడం సరికాదని అన్నారు. ఇంకా పవన్ చేసిన మరో వ్యాఖ్య మరింత ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష హోదా కావాలి రావాలి అంటే అందరం జర్మనీకి వెళదాం అంటూ చలోక్తి విసిరారు. అక్కడ అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. ఆ దేశంలో ఎన్నికల్లో 25% మించి మెజారిటీ వచ్చిన వారికే ఎమ్మెల్యే, ఎంపీ వంటి పదవులు ఇస్తారని ఆయన అన్నారు. అలాగే 5% కంటే తక్కువగా సీట్లు వస్తే వారికి వచ్చిన ఓట్లను మిగిలిన పార్టీలు పంచుకుంటాయని వ్యాఖ్యానించారు. లేదు, మాకు వాటితో లెక్కలేదు, ప్రతిపక్ష హోదా కావాల్సిందేనని అంటే జైలుకే వెళతారని వ్యంగ్యోక్తి విసిరారు పవన్ కళ్యాణ్. మొత్తం మీద ప్రతిపక్ష హోదా అనేది 175 సీట్లలో నిర్ణీత శాతం సీట్లు గెలిస్తేనే వస్తుందని జగన్మోహన్కు తెలియదా అంటూ పొలిటికల్ సర్కిల్స్లో విస్తృతంగా చర్చ కొనసాగుతోంది. అంతా ఆయనకు బాగా తెలుసు. తెలిసే అసెంబ్లీ కార్యకలాపాలను చర్చలను అడ్డుకునేందుకే ఇలా చేస్తున్నారని మరికొందరు అంటూ ఉన్న మాట. నాకు తెలియని మాట మరొకటుంది. ప్రతిపక్షం అధికారపక్షం అయినా ఎమ్మెల్యేగా ఎంపిక అయ్యారు కాబట్టే మీరు అసెంబ్లీలో అడుగుపెట్టారు. అక్కడికి చేరుకునేందుకు గడప గడప ఎక్కారు, దిగారు. తీరా ఎమ్మెల్యేగా గెలిచాక అధికారపక్షం ప్రతిపక్షం అంటూ మీన మేష రాశులను లెక్కిస్తూ నైతికంగా తప్పు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు రావాలంటే మరో 4 ఏళ్లు ఆగాల్సిందే. అప్పటి వరకు ఓపికగా ఉండవలసిందే. ఎవరు ఈ ప్రతిపక్ష హోదా కోసం పాకులాడుతూ పబ్బం గడుపుతూ కాలం గడుపుతున్న వైసీపీ నాయకులు అలా కాకుండా నందిని పందిని చేస్తూ అభివృద్ధి లేదు, ఆవకాయ బద్దా లేదు అంటూ అధికార పక్షంపై దుమ్మెత్తి పోస్తూ దురదలు పెంచడం గోక్కోవడం తప్పితే వైసీపీ వాళ్ళు చేస్తున్నది మరొకటి లేదనిపిస్తోంది. చూద్దాం, బండ్లు ఓడలు అవుతాయో లేదా ఓడలు బండ్లు అవుతాయో వేచి చూద్దాం. ఆల్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ పాలిటిక్స్. అదేనండి, రాజకీయంలోనే అన్నీ సాధ్యం అనే నానుడి ఉంది కదా. లెట్ us వెయిట్ అండ్ సీ. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ న్యూస్.